దానిలో నెగిటివ్ వెతకటం కాదు, ఇందులో పాజిటివ్ ఏంటి, ఇందులో నా మేలు ఏది దాచిపెట్టాడు దేవుడు. ఓకే, ఖచ్చితంగా దేవుడు ఏది అనుమతించినా దాని వెనక ఏదో ఒక మేలు మనకి దాచిపెట్టే ఉంచుతాడు. దీన్ని కరెక్ట్గా 100% గుర్తుపట్టేది కంప్లీట్గా మనోనేత్రాలు వెలిగింపబడిన వాళ్ళు. ఈ సగం సగం వెలిగింపబడిన వాళ్ళు ఉన్నారు చూశారు. బాధ వచ్చినప్పుడేమో సనుగుడు, ఆనందం వచ్చినప్పుడేమో ఎగురుడు. అర్థమైందా? అందుకే మనం దేవుని ముందు మోకాళ్ళుని, నా కళ్ళు బాగుగా వెలిగించు, నేను నీ వైపు దృష్టించి నీ కార్యాలను గుర్తించి నీతో అంటు కట్టబడి, ఏదో ఉన్నానంటే ఉన్నానన్న పేరుకే కానీ కంప్లీట్గా నీ వశమయ్యేటట్టు నన్ను ఆకర్షించు తండ్రి అని అడగాలి. రెండవది, దేవుడు బాగుగా మనోనేత్రాలు వెలిగించినట్లు ప్రార్థన చేసి వెలిగింపబడిన వారమై ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనకు దాచిపెట్టిన మేలును వెతకటం మర్చిపోకూడదు. ఏదన్నా రానే దానిలో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నెగిటివ్ చూపిస్తారు నీకు, నువ్వు చూడటానికి వీల్లేదు, నువ్వు పాజిటివ్ చూడాలి. అంటే కరోనా పాజిటివ్ అని చెప్పట్లేదు నేను. మళ్ళీ దేవునికి స్తోత్రం. కరోనా వచ్చిన వాళ్ళు నెగిటివ్ చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవితానికి సంబంధించి చెబుతున్నాను నేను. అప్పులైనాయా? ఓకే, అందులో ఏదో పాజిటివ్ కోణం తీసుకోవాలి. ఆర్థిక సమస్యలు వచ్చినాయా? పాజిటివ్ కోణం తీసుకోవాలి. శ్రమలు వచ్చినాయా? నలిగిన అనుభవాలు వచ్చినాయా? పాజిటివ్గానే ఆలోచించాలి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి అంటే వీటి ద్వారా దేవుడు మన హృదయాన్ని సిద్ధపరిచి వీటన్నిటిని అనుభవాలుగా మనకు నేర్పి రేపు మనల్ని ఆశీర్వదించిన నాడు మనం ఇలాగ బాధలు పడే వాళ్ళని ఆదుకోవడానికి దేవుడు మనకు ఈ అనుభవాలు నేర్పుతున్నాడు అని గుర్తుపట్టాలి. నేను గతంలో చెప్పాను, మార్కెట్లోకి పోయి 5-6 వేల సరుకులు కొనుక్కొస్తుంది మా అమ్మ. ఆ సరుకులన్నీ రిక్షా బండికి వేసుకొని వచ్చింది. మార్కెట్లో మరి ఎంత మాత్రం బేరాలు ఆడిద్దో నాకైతే తెలీదు. ఈ రిక్షా వాడి దగ్గర మాత్రం మామూలుగా బేరం ఆడదాం. అతను అంటాడు 20 రూపాయలు అంటాడు. అవన్నీ వేసుకొచ్చేదానికి ఏమంటది 15 అంటది. అంటే లేదమ్మో ఆ అడ్రోడి దగ్గర మెరక, నీకే ఈ సరుకులన్నీ వేసి కూర్చుంటావు, నేను లాగద్దు 20 అంటాడు. ఏంది 20? వల్లే పని 15 పాప అని సరుకు అంతా పెట్టి ఎక్కి కూర్చుంటుంది. అతనేమనుకుంటాడు, ఆడికి పోయినాక ఇస్తుందిలే, ఇంత భరోసాగా ఎక్కింది, ఇస్తుందిలే 20 ఇస్తుందిలే అని పాపం చెమటలు పడింది దాకా లాగి తొక్కి తిప్పలు పడి వస్తాడు. ఇంటికాడికి వచ్చినాక ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు. దేవునికి స్తోత్రం. నా సేవ ఆరంభంలో ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు 15 చేతిలో పెట్టింది. ఏంది ఇది అంటాడు. ఏంది చెప్పాక 15 అని. 15 అంటే నేను రాకపోతున్నా బల్లేదాన్ని ఏమో నువ్వు 20 అంటాడు. కాదు 15 చెట్ల కాత్తనే ఏంది అబ్బా అంటది. కాదు 20 ఇస్తేనే. ఓసారి ఈ సంభాషణ జరుగుతుంది. నేను వచ్చా, మా అమ్మని అడిగా, అతని ముందే అడిగా, ఏమన్నా అనుకొని, అమ్మ ఎప్పుడన్నా రిక్షా దొక్కావే నువ్వు అన్నా. తొక్కకపోతే నీకు తెలియదు నువ్వు అంటుంది. నాకు తెలియదు కాదు మా, నువ్వు తొక్కావు ఎప్పుడన్నా? తొక్కలేదు, నేను తొక్కా. వట్టి వృక్షాన్ని తొక్కటానికే మామూలుగా సట్లు కాదు, దున్నపోతులాగా నువ్వు కూర్చున్నావు. ఆ సరుకులన్నీ వేసుకొని మళ్ళీ ఈ బస్తాలు ఇవన్నీ వేసుకొని కూర్చున్నావు. పాపం అంత బరువులు లాక్కొని వచ్చాడు. ఎంత బాధ ఉంటుందో తెలుసమ్మా నీకు? తెలుసా నీకు? అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది చూసావా? ఫ్యాన్ కింద కూర్చొని వ్యాపారం చేసేవాడికేమో అడిగినట్టు సచ్చినట్టు ఇచ్చి నువ్వు బేరం చేసావనుకో, కొన్న మొఖం వెళ్ళిపోబా అంటాడు. అంతేగా మరి, తీసుకోమ్మా కొనమ్మా అంటాడా? షాపు కాడికి పోయి బేరాలు 2-3 బేరాలు ఆడావనుకో, ఎవరు పంపించాడే బాబు అంటాడు.
అందుకని అక్కడ నకరాలు పనికిరావు. చచ్చినట్టు వాడు అడిగినట్టు రేటు కట్టాల. రిక్షా వాడు పాపం అడగడగా. చెప్పా, మదరో ఇదే ఫస్ట్ లాస్ట్, నువ్వు అవసరమై నీకు దమ్ముంటే అక్కడ బేరం ఆడు, వాళ్ళ దగ్గర ఆడు. అంతేగాని కష్టపడి ఒక యంత్రంలాగా తన కాళ్ళని వినియోగించి శ్రమపడిన శ్రమజీవుల దగ్గర బేరం ఆడొద్దు. 15 అడిగితే 20, 20 అడిగితే 30, 30 అడిగితే 40, 50. వందనాలమ్మ అంటాడు. అమ్మ ఎందుకమ్మా నేను అడిగింది 30గా, 50 ఎందుకు ఇచ్చావమ్మా? పర్లేదమ్మా అంటే, ఉంచుకోయ్యా కష్టజీవి, యేసయ్య నిన్ను దీవించుగాకానమ్మా, యేసయ్య నిన్ను దీవించుగాకానమ్మా. అమ్మో యేసయ్య బిడ్డ కాబట్టే ఈ కష్టాన్ని గుర్తించింది, ఇంత ప్రేమ, అమ్మో యేసయ్య బిడ్డ అని నిన్ను బట్టి నీ దేవుడు, నా దేవుడు, మన దేవుని మయంపరుస్తాడమ్మా. కష్టం తెలిస్తే నువ్వు బేరమాడవు. కష్టం నీకు తెలియదు, ఆ శ్రమ నీకు తెలియదు కాబట్టి నువ్వు బేరం ఆడుతున్నావు అన్న. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ బేరం ఆడదు మా అమ్మ. పాపం, దేవునికి స్తోత్రం. ఫుల్ డోసు పడింది కదా, ఇంకా ఆడదు. అవసరమైతే ఎక్కువ ఇచ్చి పంపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆల్రెడీ అది తొక్కిన అనుభవం నాకు ఉంది కాబట్టి నేను ఆమెకి చెప్పగలిగాను, అతన్ని కనికరించగలిగాను. ఒకవేళ ఆ శ్రమ అనుభవం నాకు తెలియకపోతే నేను కూడా మా అమ్మకు సపోర్ట్ చేసి అతన్ని బాధ పెట్టి పంపించేవాడిని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ అనుభవం నాకు ఉండటం మంచిదా చెడ్డదా? వస్త్రహీనత అనేది ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే వస్త్రహీనత కలిగిన వాళ్ళని కనికరించగలుగుతాం. ఆకలి దప్పులు లేమి పస్తులు ఉండటం అనేది ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి దాటిపోలేం, కనికరించి సాయం చేయగలుగుతాం. అవునా? నిందలు మోస్తే ఎంత నొప్పి ఉంటుందో అనుభవిస్తే నిందపాలైన వాళ్ళని ఆదరించగలుగుతాం. ఆత్మీయ జీవితంలో భంగపడిన అనుభవాలు ఉంటే భంగపడిన వాళ్ళని దూషించకుండా, ద్వేషించకుండా కనికరించి అర్థం చేసుకోగలుగుతాం. అట్లా కొన్నిసార్లు దేవుడు అనుభవాలు నేర్పించడానికి కొన్ని కఠినమైన పరిస్థితులు మనకి రానిస్తాడు. అందులో ఆకలి దప్పులు కావచ్చు, నిందావమానాలు కావచ్చు, అవసరమైతే మనం ప్రేమించేవారు లోకాన్ని వదిలిపెట్టిపోయిన అనుభవాలు కావచ్చు. అలాంటి అనుభవాలు మనం పొంది ఉంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని అద్భుతంగా ఓదార్చగలుగుతాం, ధైర్యపరచగలుగుతాం, నిరీక్షణ కలిగించగలుగుతాం. కాబట్టి చెప్పండి, మనకి శ్రమలుగా, ఇబ్బందులుగా, కష్టాలుగా, కన్నీళ్లుగా, నష్టాలుగా ఉన్న వాటిని పంపించిన దేవుడు ఏం ఆశించి పంపిస్తున్నాడు? నిజంగా మన కీడు కోరేనా, లేకపోతే మనకు అనుభవాల కోసమా? అనుభవాలు రావటం మేలా కీడా? మీకు దండం పెడతా, పెద్దది చెప్పండి. మరి ఇంకేంది, కళ్ళు కరెక్ట్గా తెరవబడ్డోడి మైండ్ ఎట్టు ఉంటుంది. సగం సూపు పొందినోడేమో గందరగోళం అయిపోతుంటాడు. మరి ఇప్పుడు మీ సూపు ఎట్టుందో ఆలోచించుకోండి, మోకాళ్ళు ఏంటి, ప్రార్థన చేద్దాం. నువ్వు లోకానికి, దేవునికి దాసుడిగా ఉండటానికి ఇష్టపడవు, నువ్వు వెలిగించబడ్డ వ్యక్తివైతే. లోకములో ఉన్నదాన్ని, జరుగుతున్న వాటిని, ఏదన్నా జరగని దానిలో మేలే వెతుకుతావు. ఏదన్నా రాని ఏం భయపడొద్దు, మన మంచిగా వస్తుంది, ఇది టెన్షన్ పడొద్దు. నష్టం కలిగినా సరే నష్టమని మీరు టెన్షన్ పడొద్దు. ఇది మనకు లాభంగా దేవుడు మారుస్తాడు, ఇది మనకు మేలుగా దేవుడు మారుస్తాడు. ఇది వచ్చిందంటే ఏదో మేలు ఉంది మనకి, ఈ సమస్య వచ్చిందంటే దీని వెనక ఏదో మేలే ఉంది అని ఎప్పుడూ ఇదే పలకాలి. ఏం పలకాలి దావీదు? ఏం పలకాలి? ఏం పలకాలి విజయ్? నిజమేనా? మరి ఎందుకు ఒక్కోసారి దిగులేసుకుంటావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషులం కదా. మీరు చెప్పండి, జూమ్ యాప్లో ఉన్నవాళ్ళు ఏం పలకాలి? మేలే. ఏది జరిగినా నా మంచికే, నా వారి మంచికే. నా యేసయ్య నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయనకి నేనంటే ఎంతో ఇష్టం. అంత ప్రేమించే నా యేసయ్య కావాలని నన్ను బాధల్లో పడేస్తాడా? కాదు కాదు, అనుభవాల కోసం. అవన్నీ నా మేలుకే. కాబట్టి ఏ స్థితిలోనైనా స్తుతి చెల్లిస్తా,
చెయ్యి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కళ్ళు మూసి, లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్ యాప్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మోకాళ్ళు నీ కళ్ళు మూసి, దేవుడు నీతో మాట్లాడిన మాటల్ని బట్టి ప్రభువుకి స్తుతి చెల్లించు. నీ కళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. నీ దృష్టి ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకో. పూర్తిగా వెలిగింపబడిన అనుభవాల్లో ఉన్నావా, లేకపోతే సగం స్వస్థత పొందిన అందులాగా ఉన్నావా? సగమే నీ మనోనేత్ర వెలిగింపబడితే సంపూర్ణంగా వెలిగించమని అడుగు. నేను దీపమై, నా దేహము వెలుగుమయమై అనేకులకు నేను వెలుగుగా మారాలి ప్రభువా, అనేకుల్ని వెలిగించే వ్యక్తిగా నేను మారాలి ప్రభువా, నన్ను వెలిగించు. నా కన్ను బాగుగా తెరువు నాయన, అన్నిటిని తేటగా గుర్తుపట్టే విధంగా నా కళ్ళు వెలిగించు. లోకానికి దాసుణ్ణి గాక, సిరికి దాసుణ్ణి గాక, దేవా నీకే నేను దాసుడు నగునట్లు, దాసురాలి నగునట్లు నా కన్నులు వెలిగించుమయ్యా అంటూ ప్రార్థన చేయండి. మనస్ఫూర్తిగా ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. ఈ రాత్రి వేళ అయినా మీ దాసు నిలబెట్టి అనేక సంగతులు మీరు మాతో మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం యొక్క నేత్రములు వెలిగించబడినప్పుడు ఈ లోకమును నాయనా దాన్ని నిర్లక్ష్యపరిచి నీ వైపే చూసి నిన్నే మైపరుస్తూ నీ కొరకే బ్రతుకుతూ, అయా ఇదిగో నాయన నేను అబ్రహాముకు దేవుడనని చెప్పుకునే భక్తిని కొనసాగించు. అపోస్తలుడైన పౌలు ప్రభు నేత్రం వెలిగించబడినప్పుడు బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభము అని నా ప్రభు ఇదిగో నీ కొరకే జీవించి సుఖ దుఃఖాలను నా ప్రభు కీర్తి దుష్కీర్తిని లక్ష్య పెట్టక నాయనా పరమ వైపే చూస్తూ సాగిపోయినట్లు, నిన్ను పోలి నడుచుకున్నట్లు ప్రభు నేడు కూడా ఇదిగో అనేక జీవితాలు వెలిగించే వాళ్ళను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా నా ప్రభు సగమే వెలిగించబడి నా ప్రభు కొట్టుమిట్టాడుతున్న జీవితాల నుంచి విడిపించి సంపూర్ణంగా వెలిగించబడిన వారై దేహం అంతా వెలుగుమయమై ప్రభు ఇదిగో నీ యొక్క వెలుగును లోకంలో ప్రకాశింపజేయడానికి ప్రతి ఒక్కరిని నాయన మీరు బలపరచండి నా ప్రభు. విని మరొక ఇదిగో నాయన నా జీవితంలో, కుటుంబాల్లో నా ప్రభు ఏమి జరిగినా సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నాడని, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఇంత చేసిన వాడు నన్ను మరవడని గుర్తెరిగి ధైర్యం తెచ్చుకొని నాయన ముందుకు సాగునట్లు నీ కృపను కనపరచండి ప్రభు. విని మరొక ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. ఇదిగో వాక్యమిత్ర మీద ఆశను కూడా ఇంకా బలపరిచి శక్తితో నింపి వాడుకోమని కృతజ్ఞతాస్తుతులు. ఇదిగో యొక్క వాక్యమును విని నాయన ఎవరైతే ఇదిగో ధైర్యం తెచ్చుకుంటున్నారో ప్రభు, వారు అనారోగ్యం నుండి స్వస్థత పొందినట్లు అద్భుతం జరిగించండి ప్రభు. ఎట్టి దుఃఖంలో ఉన్న దేవుడు నా జీవితంలో అద్భుతము మేలు చేయబోతున్నాడని ఇదిగో నమ్మి విశ్వసించి జయం పొందే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. సంతోషంగా ఉన్నవాళ్ళు నిజంగా నిండు మనసుతో. రైట్, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఆశీర్వాద ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడిని యేసుక్రీస్తు ఓ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయ సహవాసములు సమకూడిన మనకును సార్వత్రిక సంఘం అందరికి నీ తోడై ఉండి ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుని మన నేత్రములు వెలిగించబడినటువంటి వారమై జీవిత కాలం నడుచుకుందుము గాక. ఆయన అనేక మంది ప్రజల మనోనేత్రములు వెలిగించును గాక. మనం వెలిగించబడి అనేకులను వెలిగించుదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు 4వ రోజు పూర్తయింది. ఇంకా రేపు 5వ రోజు, ఎల్లుండి 6, బుధవారానికి 7 కదా. రైట్. తప్పకుండా మీ ఆసక్తిని బట్టి చాలా సంతోషిస్తున్నాను. లైవ్లో ఉన్న వారి విషయమై, అలాగే జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి విషయమై అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనందరం ముఖాముఖి ఇక్కడ కలుసుకోకపోయినా నిజంగా దేవుడు ఈ కృప చూపి ఈ సౌకర్యం ఇచ్చి మనందరం ఇలా ఒకరినొకరం కలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను. మరి ఇప్పటి వరకు మీరు ఎలాగైతే అందుబాటులోకి వచ్చారో ఇంకా ఉంది 3 రోజులే కాబట్టి
తప్పకుండా మిస్ అవ్వకుండా కలవండి. ఇంకా ఆసక్తి పరులైన వారికి తెలియజేయండి. వినబడుతున్నటువంటి సందేశాలు జీవ సహితమై అనేకులు వినదగ్గ విషయాలు అని నీవు గ్రహించినట్లయితే తప్పనిసరిగా ఒక బాధ్యతగా తీసుకొని ఇతరులకు కూడా పరిచయం చేయి. ఓకే, రైట్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు, శుభాలు. బయలుదేరండి, సన్నిధిలో ఉన్నోళ్ళు బయలుదేరండి. పొద్దుపోతుంది. దేవునికి మహిమ. జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వాళ్ళు, అలాగే లైవ్లో ఉన్న వాళ్ళ కోసం మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం మిమ్మల్ని చూడటం. పాపం లైవ్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళని నేను చూడలేకపోతా ఉన్నాను. జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వాళ్ళు చూడగలుగుతున్నాను. సో మిమ్మల్ని కూడా దేవుని చిత్తం అయితే రేపు తర్వాత జరిగేటువంటి 3 రోజుల కూటాల్లో చూడగలుగుతాను. మీ అందరికీ వందనాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఉన్న వారికి, జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తాను.